ముగ్గురు పిల్లగాళ్ళు ఈ నైట్ ఈ వీడియోలో పట్టుకొని వీడియోలన్నీ జరుగుతున్నాయి కానీ నాకు ఇల్లు రాలే. ఆ రోజు పంచినా పని చేశారు కానీ పంచినానలో నా పేరు లేదు, మా వాళ్ళ పేర్లు ఎవరూ లేరు. నాది కమిటీ వెనకాల నా పేరు సౌందర్య, నాకు ముగ్గురు పిల్లగాళ్ళు. నేను పెట్టుకొని సాదుకుంటేనే నాకు ఇంట్లో వెళ్తుంది. అక్కడ కూలగొట్టిన వాళ్ళకి ఇల్లు ఇచ్చినామని చెప్పేసి అంటారు. వాళ్ళు కాదు అరువులు, వాళ్ళు కాదు 100 మంది మట్టికే ఉన్నారు అరువులు. 200 మంది వేరే వాళ్ళే, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నారు. మాకు సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళ కార్పొరేషన్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు చెత్త ఎత్తేయడానికి పెట్టిన వాళ్ళు వాళ్ళే చొక్కాలు ఇప్పి వాళ్ళు రాసుకొని వాళ్ళు పోయినారు. మా వాళ్ళు కాదు. మా వాళ్ళు అయితే మేమెందుకు వీధిలో పడతాం, మేమెందుకు వీధిలో పడి మీరు రోడ్లో తిరుగుతుంటే చూడట్లేదా మీది ప్రభుత్వము? మీ వీడియోలలో మీకు కనపడట్లేదా? మా దగ్గర రావట్లేదు ఎందుకు? ఇన్ని రోజులు అయితే 45 రోజులు మా దగ్గర రావచ్చు కదా. మా పిల్లగాళ్ళు బడికి పోకుండా ఇప్పుడు 1.5 నెలలు అవుతుంది ఎటు పోకుండా ఉంటున్నారు. మరి వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? వాళ్ళ భవిష్యత్తు అవుతుంది. సంధి ఆ ఇల్లు కూలగొట్టిన తర్వాత మీరు ఏడంటుర్రు? మేము రెంట్కి తీసుకొని 5,000 రెంట్కి తీసుకొని ఉంటున్నాను. ఈ నెల రెంట్ కూడా కట్టలేదు. ఓనర్ ఒకటే ఫోన్ చేస్తున్నాడు, మేము ఇక్కడ బయట తిరుగుతున్నాం, మేము రెంట్ ఎప్పుడు కట్టాలి? వాళ్ళు కూడా మమ్మల్ని ఖాళీ చేయాలంటే మేము ఎక్కడ పోవాలి, ఏం చేయాలి? మాకు కట్టేది ఎవరిస్తారు?